లేదు సార్, యాక్చువల్గా నిప్పెలా అంటుకుందో ఈజీగా తెలిసిపోతుంది సార్. కానీ ఇక్కడ అలాంటిది కనిపించట్లేదు సార్. నిప్పెలా అంటుకుందో అర్థం కావట్లేదు. ఇదంతా ఎలా జరిగింది? అంతా కరెక్ట్గానే ఉంది. సడన్గా ఆ నిప్పు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. చాలామంది ఇలాగే వేడుకుంటున్నారు కదా సార్. ఇప్పుడు నువ్వేం చెప్పావు? నాకు తెలిసింది సార్, మా దిలీప్ సార్ ఏదో కోర్టు కేసులో ఇరుక్కున్నారు సార్. చాలా సమస్యలు ఇరుక్కున్నారు సార్. ఆయన 2 రోజుల ముందు బయటకు వచ్చారు సార్. చాలామంది అతని మీద కోపంలో ఉన్నారు సార్. ఒకవేళ అందువల్ల ఎవరైనా దిలీప్ని చంపారా ఏంటి? లేదు, కోర్టు నా హస్బెండ్ని విడుదల చేసింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. 9 సంవత్సరాల క్రితం మామయ్య గారి థియేటర్కి అగ్ని ప్రమాదం జరిగింది. అందులో చాలా మంది కాలి చనిపోయారు. ఆ నింద మొత్తం మా మామయ్య గారి మీదే పడింది. అదెలా అదే అనుకుంటుంది? ఇది ఎవరో చేసిన ప్లానింగే. అనిత మిగతా కుటుంబాల్ని నాశనం చేసి మీ కుటుంబం మాత్రం ఎంజాయ్ చేసుకుంటుందా? సంతోషంగా ఉన్నారులాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. వా, కానీ ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు వాళ్ళ కుక్క చావు చేస్తావు. సెక్యూరిటీ, చాలు నోర్మోయ్. అరిచేవంటే చంపేస్తా. ఈవిని బయటికి పంపవు. అవుట్. నేనెంత చెప్పినా మీకు అర్థం కావటం లేదు కదూ. మీ బ్యాడ్ టైం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, గుర్తుంచుకోండి. నా టోనీ విషయంలో నువ్వు చేసిన పని ఉంది చూడు, నేను మర్చిపోను. ఇకపై నువ్వు అస్సలు తప్పించుకోనే లేవు. ఆమెని తీసుకెళ్ళు. నువ్వు నరకానికే వెళ్తావు. ఏంటి చూస్తూనే ఉన్నావు? తీసుకెళ్ళు. ఆ నరకంలో నువ్వు కాలిపోతావు. చిత్రహింసలతో నువ్వు భస్మమైపోతావు. అవతల పో. లెట్స్ ఎంజాయ్ రోహన్. అరే అదంతా వదిలేయండి. ఇరుకున్నారు. ఆ కేసు వల్ల ఇప్పుడు టోనీకి శిక్ష పడింది. అయితే ఎవరెవరికి తెలుసు మీరు ఇక్కడికి రెస్టారెంట్కి రాబోతున్నారని? తెలీదు సార్. అలా ఎవరిని చూడలేదు. ఇక్కడ ఈ టేబుల్ ఎవరు రిజర్వ్ చేయించారు? దిలీప్ సార్ కాల్ చేశారు. తర్వాత ఆయన ఏమన్నారంటే మా కోసం టేబుల్ రిజర్వ్ చేయమన్నారు. ఆయన ఎప్పుడూ ఇక్కడే కూర్చుంటారు. ఇదే టేబుల్ ఇదే చైర్లోనే కూర్చుంటారు. ఆయన మా రెగ్యులర్ కస్టమర్ మేడం. ఎవరికో ముందే తెలిసిందే దిలీప్ ఇక్కడే కూర్చుంటాడని తెలిసింది. ఓ మై గాడ్, ఇదంతా ఎలా జరిగింది? ఇంతకీ ఎవరు ఇలా చేశారు? వాడే చేసుంటాడు. దిలీప్ని ఎవరు చంపాడో వాడే, ఎవిడెన్స్ని అంతం చేయడం కోసం. మరి మానిటర్ రూమ్కి ఎవరు వచ్చుంటారు? సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళారు? సార్, ఈ రూమ్కి సెక్యూరిటీ అవసరం లేదు. సార్ 9 సంవత్సరాల క్రితం దిలీప్కి ఇంకా రోహన్కి ఒక థియేటర్ ఉండేది. అదే కాలిపోయింది. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ డోర్ క్లోజ్ అవ్వడం వల్ల ఆ ప్రమాదంలో 12 మంది కాలి చనిపోయారు. విక్టిమ్స్ ఫ్యామిలీస్ కేసు వేశారు. కానీ ఇన్వెస్టిగేషన్లో ఏమొచ్చిందంటే ఆ టైంలో గాడ్ డ్యూటీలో ఉన్నాడు. టోనీ. అవును సార్, కానీ కోర్టులో ఏం నిరూపించారంటే టోనీ చాలా ఎక్కువగా తాగాడు. తాగుడు మైకల్లో తను అంతగా మునిగిపోయాడు. తను ఎమర్జెన్సీ ఎగ్జిట్ను కూడా ఓపెన్ చేయలేకపోయాడు. ఈ టోనీ భార్య అనిత దాన్ని ఒప్పుకుంటానికి సిద్ధంగా లేదు. తప్పు చేసింది టోనీ అని ఒప్పుకోనే లేదు. సార్, అది తను మాత్రమే కాదు, చాలా న్యూస్ పేపర్లో ఇంకా ఆర్టికల్స్లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు దిలీప్కి ఇంకా రోహన్కి వ్యతిరేకంగా సాలిడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ ఆ తర్వాత కేసు కొనసాగుతూనే ఉంది. 9 సంవత్సరాలయ్యింది. కొంతమంది విట్నెస్ స్టేట్మెంట్ మార్చి చెప్పారు, కొంతమంది ఊరొదిలి పారిపోయారు. సార్, దిలీప్ రోహనో తప్పకుండా పవర్నో డబ్బునో యూజ్ చేస్తుంటారు. ఇక ఆ విషయం ఖచ్చితంగా టోనీకి తెలిసిపోయి ఉంటుంది. అతనే అనితనే పంపించుంటాడు సార్ దిలీప్ని చంపడానికి.
కానీ ఫ్రెడీ, ఆ సమయంలో అనిత అక్కడ లేనేలేదే. మరి ఫైర్ ఎందుకు ఫైర్ అయింది? లేదు, సెక్యూరిటీ వాళ్ళకి తను పంపించింది. మరి అది ఎలాగా? బాగా జనం ఉన్న ఒక రెస్టారెంట్లో ఈ విధంగా ఎలాగ నిప్పంటుకుంటుంది? సార్, అది ఒకవేళ డాక్టర్ సలోం మనకి సహాయం చేస్తారేమో. ఆహా, అలా కాకపోతే అనిత. ఏంటి ఎంత షాక్ అయ్యారు? నేను నవ్వినందుకా లేక దిలీప్ చావుకా? నేను సంతోషపడిపోతే ఇంకెవరు సంతోషిస్తారు? నిన్న రాత్రి రెస్టారెంట్ నుంచి బయటకొచ్చినప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు? జైలుకి నా భర్తని చూడడానికి వెళ్ళాను. వార్డన్స్ దగ్గర రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. అది మేం ఖచ్చితంగా చేస్తాం. అలాగే మరొక విషయం, అదే ఆ అగ్గి ఎలా రాజేశారో మేము కనిపెడతాం. నాకు గనక బ్లాక్ మ్యాజిక్ తెలిసి ఉంటే చేసి ఉండేదాన్ని. నేను సంతోషంగా ఉన్నాను. ఆ దిలీప్ అలాగే కుక్క చావు చచ్చాడు. 9 ఏళ్ల క్రితం అమాయక జనం చచ్చినట్టు. కాని దానికైనా శిక్ష నా భర్త అనుభవిస్తున్నారు. ఎలా మీరింత ధైర్యంగా చెప్తున్నారు? ఇందులో మీ తప్పు ఏమీ లేదని. ఆ సమయంలో మీరు అక్కడ లేరుగా. అక్కడ నేను లేను, కానీ టోనీ అక్కడే ఉన్నారు. ఆ రోజు ఆయనకి హెల్త్ బాలేదు. ఆయన తన ఓనర్ దగ్గర రోహన్ ఇంకా దిలీప్కి ఇన్ఫార్మ్ చేసి ఆయన ఇంటికి వచ్చేశారు. ఆ నిప్పు అంటుకునే ముందుగా. తప్పు చేసింది వాళ్ళిద్దరే. వాళ్ళు ఆ పాత డోర్ని సరిచేయలేదు. అందువల్లే అక్కడ చాలామంది నిప్పు అంటుకుని చచ్చిపోయారు. అందులో 12 మంది చనిపోయారు. ఎంతకన్నా ఎక్కువ కోపం ఆ కుటుంబ మనుషులు కూడా వచ్చుంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ సంతోషిస్తూ ఉంటారు. దిలీప్ చనిపోయారు అని తెలియగానే ఎప్పుడు బాగా హాయిగా ఉండుంటారు. ఇంకా కొంతమంది సంతోషిస్తారు రోహన్ కూడా చనిపోయినప్పుడు. సస్పెక్ట్స్ ఎక్కువ, టైం తక్కువ. సార్, ముందుగా 52 మందిలో నుంచి వాళ్ళ పేర్లు మనం తీసేద్దాం. ఎందుకంటే నిన్న దిలీప్ చనిపోయేటప్పుడు వాళ్ళు లేరు. సార్, ఈ సంఘటన జరిగి 9 సంవత్సరాలైంది. ఇందులో కొంతమంది మన దేశం వదిలి వెళ్ళిపోయారు. అన్నట్టు మరికొంతమంది కూడా చనిపోయి ఉండొచ్చు కదా? ఖచ్చితంగా. ఇది ఎలాగైనా కనిపెట్టి తీరాలి. ఎంతమంది సిట్టింగ్లో ఉన్నారో చూడు. దిలీప్ చనిపోయేటప్పుడు జేమ్స్, మీ నాన్నగారు 9 సంవత్సరాల క్రితం థియేటర్లో అంటుకున్న నిప్పులో చనిపోయారు కదూ? ఎస్ సార్. మీ హస్బెండ్ సినిమా చూడ్డానికి ఒంటరిగా వెళ్ళారా? ఆ రోజు నేను బిజీగా ఉన్నాను, అందువల్లే ఆయన ఒంటరిగా వెళ్ళారు. సార్, నేను రాత్రి ఫ్రెండ్స్తో ఉన్నాను. సార్, నేను పాస్పోర్ట్ ఆఫీస్లో ఉండేవాడిని. వాళ్ళిద్దరినీ నేను తప్పించుకోనివ్వకుండా చూసుకుంటాను. సార్, నేను కలిసి ఉంటే రెస్టారెంట్ వరకు ప్రాణాలతో వచ్చేవాడు కాదు. దిలీప్కి పడాల్సిన శిక్ష ఎప్పుడో పడిపోయింది. సార్, నాకు తెలిసినంత వరకు దిలీప్కి ఏం జరిగిందో అది నా మనసుకి సంతోషం అనిపించింది. ఇక తర్వాతది రోహన్. తను కూడా తను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాడు. ఇప్పుడు ఆ 27 పేర్లలో వాళ్ల పేర్లు అలా ఉంచండి. ఎవరైతే తిప్పి మాట్లాడుతున్నారో వాళ్ల పేర్లు, ఎవరైతే మాట్లాడటం ముందుగానే తయారు చేసుకుని వచ్చారో వాళ్ల పేర్లు. సార్, ఇప్పుడు 15 మంది ఉన్నారు. ఆ 15 మందిని మనం విచారించి చూద్దాం. కొన్నేళ్ల క్రితం థియేటర్కి మంటలు అంటుకున్నాయి కదా,
చూద్దాం ఎవరికి కోపం ఎక్కువగా వస్తుందని. ఆట మొదలైంది. సార్, నా తమ్ముడు 10th పాస్ అయ్యాడు సార్. అందుకనే వాడు ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి, సినిమాకి తీసుకెళ్తానని చెప్పాడు. డబ్బులు అడిగాడు సార్. అప్పుడు నేను అడిగిన డబ్బు ఇచ్చాను సార్. ఒకవేళ ఆ రోజు అడిగిన డబ్బు నేను ఇవ్వకుండా ఉంటుంటే. ఈ పని చేసింది ఎవరైనా కూడా వాళ్ళు మంచి పనే చేశారు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కుమార్ గారు, మీరు యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసరే కదా? అవును సార్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫిజిక్స్. కానీ నా కొడుక్కి చదువుల మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు సార్. నేను వాడిని ఎప్పుడు తిడుతూనే ఉంటాను. వాడొక నెంబర్ 1 పోకిరిగా మారిపోయాడు సార్. అవాళ కూడా వాడు కాలేజ్కి వెళ్లకుండా ఫ్రెండ్స్తో పాటు సినిమాకి వెళ్ళాడు సార్. ఆ తర్వాత వాడు ఇంటికి తిరిగి రాలేదు సార్. హిమేష్, 9 సంవత్సరాల క్రితం నువ్వు నీ భార్య కలిసి సినిమా చూడటానికి ఆ థియేటర్కి వెళ్ళారు కదా? నాకప్పుడే కొత్తగా పెళ్ళయింది. సలోనితో పాటు ఫిలిం చూడ్డానికి వెళ్ళాను. తను ఆకలని చెప్పింది. నేను సమోసా తీసుకోవడానికి బయటికి వెళ్ళాను. నేను మళ్ళీ వచ్చి చూసేటప్పుడు ఆ డోర్ లాక్లో ఉండేది. లోపల నుంచి జనాలు అరుపులు, కేకలంతా విన్నాను. తర్వాత అక్కడి నుంచి పొగంతా బయటకొచ్చింది. తనని ఎలాగైనా కాపాడాలని చాలా ప్రయత్నించాను సార్. సలూని ఎవరైనా కాపాడండి అని చాలా కేకలేసాను సార్. సలూని నేను చాలా అరిచాను. ఎవరైనా తలుపు తీయండి అని నేను అరిచాను. సలోని అయినా నేనేం చేయలేకపోయాను సార్. నా సలూనిని నేను కాపాడలేకపోయాను సార్. అక్కడ వేరే ఎవరైనా గార్డున్నారా, లేదా వేరే ఎవరినైనా చూసావా? అక్కడ ఎవరు లేరు సార్. ఎవరూ రాలేదు సార్. నేను 9 సంవత్సరాలకు ముందు కోర్టులో ఏం చెప్పానో అదే ఇప్పుడు చెప్తున్నాను. ఆ హాల్లో మంట పట్టినప్పుడు టోనీ అసలు అక్కడ లేదు సార్. సార్, కాప్స్ ఏమన్నారంటే వాళ్ళకి ఫైర్ మార్క్ కూడా దొరకలేదంట. కాలిపోయిన సోర్స్ కూడా ఏమీ లేదంట. కానీ సార్, మామూలుగా విషయం తెలుస్తుంది చాలా కదా. ఈజీగా తెలుస్తుంది. అంతటి వస్తువు ఏమై ఉంటుంది, ఉన్నట్టుండి ఎలా మండిందో తెలుసుకోవాలి. అది వాళ్ళకే తెలియడం లేదే. వాళ్ళకి అది తెలియలేదు అంటే దానికి కారణం ఏమై ఉంటుందంటే దానికి ఎలాంటి వాసన కూడా ఉండదు, కలర్ కూడా ఉండుండదు. ఎగ్జాక్ట్లీ సార్. ఒకవేళ అదేమైనా లిక్విడ్ అయి ఉంటే దిలీప్కి తెలిసి ఉంటుంది. చైర్లో కూర్చునేటప్పుడు తెలిసి ఉండొచ్చు. ఒకవేళ పౌడర్ అయితే టెస్ట్ చేసేటప్పుడు తెలిసి ఉంటుంది. కానీ సార్, ఇది గ్యాస్. దానికి అర్థం ఏమిటంటే అది గ్యాస్. అందువల్లే ఆ విషయం ఫైర్ మ్యాన్కి తెలియకుండా పోయిందా? ఎందువలన అది ఫైర్ అయి ఉంటుంది? ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ బాస్. దానికి ఒక చిన్న స్పార్క్ ఉంటే చాలు, చటుక్కున మండిపోతుంది. కానీ సోలంకి నాకు ఒక విషయం అర్థం కాలేదు. దిలీప్ ఈ చైర్లోనే కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ గ్యాస్ చైర్లోకి ఎలాగొచ్చింది? చైర్ నుంచే. ఏంటి? చైర్లోంచా? అదేంటంటే బాస్, ఏ చైర్లో ఆ వ్యక్తి కూర్చున్నారో ఆ చైర్ కిందన ఎవరో ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ని స్ప్రే చేశారు. చనిపోయే ముందు దిలీప్ కాంటాక్ట్లో 2 విషయాలున్నాయి. ఒకటి ఈ చైర్, ఇందులో అతను కూర్చున్నారు. తర్వాత వైన్ ఉన్న ఆ గ్లాస్, దాన్ని ఆయన చేతిలో పట్టుకున్నారు. మేము ఈ రెండింటిని చెక్ చేశాం. మాకు ఈ చైర్ నుంచి ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్ ట్రేసెస్ కూడా దొరికాయి. బాస్, మన చుట్టూ ఎప్పుడు ఒక ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ ఉంటుంది. కొన్నిసార్లు అది స్పాంటేనియస్గా మండుతుంది. అది మాస్ గ్యాస్, ఇకపోతే బయోగ్యాస్. అలాంటి గ్యాసే దాని మెయిన్ కాంపోనెంట్. అలాగైతే ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ ఉన్నట్టుండి దానికదే వెలిగిపోతుందా? లేదు ఫ్రెడీ, అదే వెలగదు. అట్మాస్ఫియర్లో వేడి అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ అది ఆక్సిజన్తో కలిసిపోయింది అంటే అక్కడ సూపర్ హై టెంపరేచర్ ఏర్పడుతుంది. దాని కారణంగానే అక్కడ నిప్పు అంటుకుంటుంది. కానీ డాక్టర్ గారు, ఆ విధంగా చూస్తే అలాంటి హై టెంపరేచర్ ఐటమ్స్ ఏవి అక్కడ లేవు. ఎగ్జాక్ట్లీ
ఎలాంటి డైరెక్ట్ సోర్సు అక్కడ లేవు, అందుకని వేడెక్కువ అవుతుందని కూడా చెప్పలేము బాస్. కాబట్టి నాకేమనిపిస్తుందంటే అక్కడ ఏదో ఒక ఎక్స్ట్రా డివైస్ యూజ్ చేసుంటారు. ఉన్నట్టుండి అక్కడ టెంపరేచర్ ఎక్కువయ్యే విధంగా చేసుంటారు. ఎందుకంటే ఈ చీర అప్పటికే ఉంది కదా, దానికి చిన్న స్పార్క్ ఉంటే సరిపోతుంది. కానీ సార్, అలాంటి హీట్ ని ఎలా జనరేట్ చేస్తారు? చెయ్యొచ్చు పూర్వి. ఉదాహరణ చెప్పాలంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లో సన్లైట్ ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఏర్పాటు చేస్తే మనం చిన్నప్పుడు పేపర్స్ వెలిగించేవాళ్ళం కదా. అప్పుడు మనం వెంటనే ఆ రెస్టారెంట్ వెళ్ళి చూడాలి. ఏ వస్తువు వల్ల ఇలా నిప్పంటుకుందని మనం తెలుసుకోవాలి. ఇది ఓపెన్ ఏరియా రెస్టారెంట్. హంతకుడు దిలీప్ చార్క్ కింద ఆ ఇంప్లిమెంట్ గ్యాస్ని లీక్ చేస్తున్నప్పుడు ఎవరైనా చూసుంటారు. సార్, డేటా ఫుల్ చెక్ చేశాను సార్. సీసీటీవీ ఫుటేజ్ దాన్ని ఫుల్గా రికవర్ చేశాను. మీరు ఇప్పుడు చూడొచ్చు సార్. సార్, దిలీప్ అతని ఫ్యామిలీ ఇక్కడికి రావడానికి పావు గంట ముందు తీసిన ఫుటేజ్ ఇది. దానికి వేరే ఏదైనా యాంగిల్ ఉందా చూడు. ఆ చార్ది చెక్ చేయి. వాడు ఆ గ్యాస్ని చార్ మొత్తం స్ప్రే చేశాడు. తర్వాత ఆ చార్ని దిలీప్ కూర్చునేలా వాడు మార్చిపెట్టాడు చూడు. చెప్పుదయ్యా. అలాగా, గ్రేట్, గుడ్ వర్క్. ఏమైంది సార్? ఎవరో దిలీప్ కూర్చున్న చైర్లో గోల్మాల్ చేశారు. అది ఎవరో మనకి తెలిసింది. అది ఒక్క వ్యక్తే చేశాడు. దాదాపుగా అది చేసింది ఎవరో తెలిసింది. వెంటనే చూద్దాం, ఫోటో పంపిస్తానని చెప్పాడు. హంతకుడు ఆ మిగతా ఉన్న వాళ్లల్లో ఒక్కడే. ఇక్కడ ఉన్న వాళ్లల్లో ఎవరో ఒక్కడే. ఇప్పుడు తన నెక్స్ట్ టార్గెట్ రోహన్. నాకేమనిపిస్తుందంటే నేను దిలీప్ కలిసి ఉండడం నచ్చలేదనుకుంటాను. ఇక్కడ నా ప్రాణాలు కూడా ప్రమాదం. ఐ విల్ టాక్ టు యూ లేటర్. బాయ్. సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఆల్ రైట్, నువ్వు ఇక్కడే ఉండు. ఎవరిని లోపలికి అలౌ చేయకు. బీ అలర్ట్. ఓకే? ఓకే సార్.
నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, 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 నీళ్ళు నీళ్ళు, కాపాడండి, 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 ఎవరైనా ఉన్నారా? కాపాడండి, ఎవరైనా కాపాడండి. అసలు ఇక్కడ ఏం జరుగుంటుంది? ఎందుకు జరిగింది? ఇక్కడ దేంట్లోనూ ఎటువంటి స్మెల్ లేదు. ఇక్కడ కాలిపోయిన బాడీ స్మెల్లే ఈ ఉంది. మర్డర్ కూడా ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ వల్లే. అయ్యుండొచ్చు. చెప్పండి, ఇదంతా ఎలా జరిగింది? ఎవరికైనా తెలుసా? సార్, నేను ఆయన బాడీగార్డ్ని సార్. అలాగా? అప్పుడైతే ఇలా జరిగేటప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? సార్, ఆయన నన్ను కాపలాకి బయట నుంచమన్నారు. కాసేపు తర్వాత ఆయన అరుపు శబ్దం అనిపించింది. అందుకే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. డోర్ చుట్టూ అన్ని వైపులా పొగ వచ్చింది సార్. అప్పుడు మాస్టర్ కీ తీసుకుని లోపల ఓపెన్ చేసుకుని వెళ్ళాను. అప్పుడు నేను ఆయన్ని పూర్తిగా తగలబడిపోయి ఉండడం చూశాను. మీలో ఒక్కరికి ఏదీ తెలీదా? అరే ఏంటిది? ఇక్కడ ఒక్క లీడు మనకు దొరకలేదు. షార్ట్ సర్క్యూట్ అవ్వలేదు. ఈ కర్టన్ కూడా లోపల క్లోజ్ అయి ఉంది. ఈ విండో కూడా పర్మనెంట్లీ క్లోజ్డ్. బయట నుంచి ఎవరూ లోపలికి రాలేరు. బయట నుంచి ఎవరూ లోపలికి చూడలేరు. సన్లైటు లోపలికి రాదు. మరతను ఎలా చనిపోయాడు? దీనివల్లే నిప్పు ఏర్పడింది. ఇది ఫిలమెంట్. ఎలక్ట్రిక్ బల్బులో ఉండే ఫిలమెంట్. ఈ ఫిలమెంట్లో ఎలక్ట్రిక్ కరెంటు పాస్ అయినప్పుడు ఈ ఫిలమెంట్ వేడి ఎక్కువ కావడం వల్ల రెడ్గా అవుతుంది. బాస్, హంతకుడు ఈ టెక్నిక్నే ఉపయోగించాడు ఓ ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ని వెలిగించడానికి. ఆ రోజు రెస్టారెంట్లో దిలీప్ చనిపోయిన రోజు మనకి ఇటువంటి ఏ ఫిలిమెంట్ కూడా దొరకలేదే. బాస్, ఇది చిన్న విషయం. అది ఓపెన్ స్పేస్, ఎక్కడైనా మిస్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మాత్రం రూమ్ అంతా క్లోజ్ అయి ఉంది. నాకిది ఈ బెడ్ కింద దొరికింది. కానీ సార్, ఫిలమెంట్ మూలంగా గ్యాసెస్ పాస్ అయ్యేటప్పుడు వైర్స్ ద్వారా కనెక్షన్ ఉండాలిగా ఆ బెడ్ వరకు. ఉంటుంది. ఖచ్చితంగా అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది. సార్, నేను బెడ్ని చెక్ చేశాను, రూమ్ మొత్తం చెక్ చేశాను, కానీ అలాంటిదేది నాకు దొరకలేదు. దయా, అదిగో ఒక డోర్ కనపడుతుంది. మేనేజర్, ఎస్ సార్. ఆ డోర్ని ఎలా ఓపెన్ చేయాలి? సార్, అది పక్క రూమ్ది సార్. ఈ రూమ్కి కనెక్ట్ అయి ఉంటుంది సార్. కానీ ఆ రూమ్ ఇప్పుడు సీల్డ్ సార్. ఎవరూ ఓపెన్ చేయలేరు. వెంటనే అది ఓపెన్ చేయండి. ఎస్ సార్. లోపలికి రండి సార్. మేనేజర్, ఇది ఎవరి రూము? ఎవరిక్కడ ఉంటారు? గెస్ట్ ఎవరో ఉండుంటారు సార్. నేను డీటెయిల్స్ చెక్ చేస్తాను. వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్.
సార్, ఆ రూమ్లో ఏం జరిగిందో అది ఈ రూమ్లో నుంచే చేశాడు. సార్ కానీ కరెంట్ ఈ రూమ్ నుండి పాస్ అయ్యేటప్పుడు ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వైర్ ఉండుండాలిగా. వైర్ గాని అంటుకునింటే బాస్ అది రోహన్కి తెలుస్తుంది కదా. అవును, ఒకవేళ వాడు బాడీ గార్డ్ చూసుండొచ్చుగా. అతన్ని లోపల రమ్మను. నువ్వు మాకు ఒక విషయం చెప్పు. నువ్వు రోహన్ రూమ్లోకి వచ్చావు కదా, అప్పుడు ఏమైనా వైర్లు కింద పడి ఉండటం, అలాగే తిన్నగా లోపలికి వెళ్ళటం చూసావా? బాగా ఆలోచించి చెప్పు. లేదు సార్, నేను ఆయన రూమ్కి వెళ్ళడానికి ముందు అన్నిటినీ చెక్ చేసే వెళ్ళాను సార్. కానీ వైర్ లాంటిది ఆ రూమ్లో ఏమీ లేదు. ఓకే, నువ్వు వెళ్ళు. అది ఏదైనా సరే దయ్యా, హంతకుడు ఈ డోరునే యూజ్ చేశాడు. ఈ డోరు ద్వారానే వాడు రోహన్ రూమ్లోకి వచ్చాడు. వాడు బెడ్ మీద ఇన్ఫ్లైమబుల్ గ్యాస్ని స్ప్రే చేశాడు. తర్వాత ఏదో ఒక విధంగా ఆ ఫిలమెంట్కి కరెంటుని పాస్ చేశాడు. ఫిలమెంట్ వేడయింది. అందువల్ల ఇన్ఫ్లమేబుల్ గ్యాస్ వల్ల మొత్తం ఫైర్ అయింది. రోహన్ ఆ నిప్పులో పడి చచ్చాడు. బాస్, ఒక్క విషయం కన్ఫర్మ్, ఇది చేసిన వ్యక్తికి ఎలక్ట్రికల్ గురించి, కెమికల్స్ గురించి బాగా తెలుసు. ప్రొఫెసర్ కుమార్, ఫిజిక్స్ సబ్జెక్ట్ ప్రొఫెసర్ కుమార్. అతనికి తప్ప వేరే ఎవరికి ఇటువంటి టెక్నిక్ తెలుసుంటుంది. దయా సార్, ఇమిడియట్గా ప్రొఫెసర్ కుమార్ అని వెళ్ళి కలు. సార్. దయా, నేను మీతో పాటు వస్తాను. ప్రొఫెసర్ కుమార్ ఇంట్లో ఉన్నారా? అవును ఉన్నారు, కానీ మీరు? సిఐడి. సిఐడినా? ఏదైనా సమస్య సార్? అవును, ఆయన్ని చూసి కొంచెం విచారించాల్సింది. ఆయన ఎక్కడున్నారు? బయట పిల్లలకి క్లాస్ ఇస్తున్నారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. లేదు, వద్దు, మేము చూసుకుంటాం. మిస్టర్ కుమార్, మిమ్మల్ని కాస్త విచారించాలి. ఏం కావాలో అడగండి సార్. ఇదేంటో మీకు తెలుసా? అదొక ఫిలమెంట్. ఎస్, చాలా బాగా చెప్పారు. ఇది ఎక్కడి నుంచి మాకు దొరికిందో మీకు తెలుసా? అది ఎక్కడ దొరికిందో మీకే తెలియదు సార్. రోహన్ బెడ్ కింద. నిన్న రాత్రి ఆ బెడ్లో పడుకున్న రోహన్ చనిపోయాడు. ఏంటి? రోహన్ కూడా చనిపోయాడా? నిన్న రాత్రి మీరెక్కడున్నారు? ఓ, రాత్రి 9 నుంచి 3 గంటల వరకు. మీరు నన్నే అనుమానిస్తున్నారు కదా? అది మా పని సార్. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. సార్, నిన్న రాత్రంతా నేను ఇంట్లోనే ఉన్నాను సార్. సాక్ష్యాలున్నారా? అవును, నా సర్వెంట్ రాము, అలాగే వికాష్. ఓసారి ట్రా. చెప్పండి సార్. నేను ఎక్కడున్నానో ఆయనకు ఒకసారి చెప్పు. సార్, ఎక్స్ట్రా క్లాస్ కారణం వల్ల సార్ ఇక్కడే ఉన్నారు సార్. అది ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు? సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున్న 5:30 దాకా. సార్, మాకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, అందుకే రిక్వెస్ట్ చేసాము. సార్ వచ్చి క్లాస్ తీసుకున్నారు సార్, అంతే సార్. విన్నారా సార్? ఇక నువ్వు వెళ్ళు. సార్, నాకు ఇంకా 5 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు పొద్దున్న 9:30 నుంచి సాయంత్రం 5 వరకు ఇక్కడే ఉన్నారు. కావాలంటే వాళ్ళని పిలిపిస్తాను. ఓకే. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా సార్? పిల్లలకి క్లాస్ తీయాలి. సార్, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్, ఇందాక నేను ఏమన్నానంటే సోల్డరింగ్ వైర్ లేకుండా మన మదర్ బోర్డ్ని ఫిక్స్ చేయగలం విత్ ద హెల్ప్ ఆఫ్ అడెసివ్ కండక్టర్. మై గాడ్, ఈ వ్యక్తి. ఏమైంది చెప్పండి. దయ్యా, ఏంటిది? ఎందుకు ఇలా అయ్యాడు? ఓ గాడ్, ఏమైంది? నాకు వయసు అయింది, నేను భరించలేను. దయ్యా, నువ్వు ఒక పని చెయ్యి. గంటసేపు తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్కి వచ్చి నన్ను కలువు. నీకో విషయం చెప్పాలి. గంట తర్వాత గుర్తుంచుకో.
బాస్ ఒక పని చేయండి, ఈ స్విచ్ తోటి ఆ బల్బ్ ఆన్ చేయండి. ఈ స్విచ్చా? ఖచ్చితంగా ఈ స్విచ్చేనా? అవును, ఈ స్విచ్చే. దీనికి దానికి కనెక్షన్ లేదు కదా, ఇది ఎలా ఆన్ అవుతుంది? ప్రశ్నించకండి బాస్, కాస్త నేను చెప్పేది మీరు వినండి. అదే నిజమేనా? అయితే చూడు. సోలంకి ఆరోగ్యం బాగానే ఉందా? ఏవైందో తెలీదు సార్. ఈ ప్రొఫెసర్ కుమార్ సార్ని మీట్ అయిన కానుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నారు. మనం ఆ హోటల్లోంచి తీసిన ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్, తర్వాత రూమ్లోంచి తీసిన ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ అవన్నీ ఏమయ్యాయి? సార్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, కానీ అవన్నీ స్టాఫ్స్ వే సార్. బయట మనుషులు ఎవరూ లేరు. అదెలా జరుగుతుంది? బాస్ ఇలా చూడండి, ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. చూస్తున్నా. అరే సార్, ఇక్కడ ఈ బల్బులన్నీ ఎలా వెలుగుతున్నాయి? సూపర్ డాక్టర్ సార్, వైరే లేకుండా అన్ని బల్బుల్ని ఎలా వెలిగించారు? ఎలాగా డాక్టర్ సార్, మీరు ఈ బల్బులని ఎలా వెలిగించారు? అప్పుడు కూడా ఇలాగే జరిగింది ఫ్రెడ్డీ. ఆ హంతకుడు చేసిందే నేను చేశాను. ఆ దిలీప్ కూర్చున్న చైర్లో, రోహన్ పడుకున్న బెడ్ కూడా. ఒక విషయం చెప్పు సోలంకి, ఇటువంటివన్నీ కూడా నువ్వెలా చేసావో మాకు వివరంగా చెప్పు. దీనికి కరెంటు గాలిలో వచ్చిందా? గాలిలో రాదు బాస్. ఏంటి? కరెంట్ ఎలా వచ్చిందంటే ఎలక్ట్రిక్ పెయింట్ కారణంగా. ఎలక్ట్రిక్ పెయింటా? అవును, ఎలక్ట్రిక్ పెయింట్. అదేంటంటే ఎలక్ట్రిక్ వైర్ ఉంది కదా, అది మెటల్లోనే ఉంటుంది. మెటల్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అందుకనే కరెంట్ అందులో పాస్ అయిపోతుంది. అదే విధంగా కొన్ని రకాల పెయింట్స్ కూడా ఉన్నాయి. ఇదిగో నా చేతిలో ఉంది చూడండి, ఎలక్ట్రిక్ పెయింట్. ఇది కూడా బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దీని ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ చాలా సులభంగా పాస్ అవుతుంది. విశేషం ఏంటంటే ఇది అన్ని కలర్లోనూ దొరుకుతుంది. ఇది చాలా సులభంగానే అన్నింటిలోనూ మెర్జ్ అయిపోతుంది. అందువల్లే హోటల్ రూమ్ లో, రెస్టారెంట్ లో ఏమి చూడలేకపోయాం సార్. ఎగ్జాక్ట్లీ దయా. హంతకుడు హోటల్ రూమ్ని అలాగే రెస్టారెంట్ ఫ్లోర్ని రెండింటితోనూ మ్యాచ్ చేశాడు. అందుకే మనకేమీ కనిపించలేదు. చూసారా బాస్, హంతకుడు కూడా ఈ విధంగానే అతను ఈ ఎలక్ట్రిక్ పెయింట్ను ఉపయోగించి ఎలక్ట్రిక్ సర్క్యూట్ని ఏర్పరిచాడు. ఒక్క విషయం మాత్రం బాగా అర్థమవుతుంది, దీన్ని ఎవడు చేసినా సరే వాడు ఇటువంటి విషయాల్లో చాలా గొప్పవాడై ఉంటాడు. కానీ సార్, వీళ్ళల్లో హంతకుడు ఎవరు? ప్రొఫెసర్ని మనం కలిసాం సార్, ఖచ్చితంగా ఆయన కాదు. అలాగే ఈ వంశీ, ఆ వ్యక్తి ఒక క్లర్కు సార్. నాకెందుకో అలా అనిపించట్లేదు, కానీ ఒక క్లర్కుకు ఇన్ని విషయాలు తెలుసా సార్? అప్పుడు విలని వీడే కన్ఫామ్. ఆ రోజు వీడు ఏం చెప్పాడో గుర్తుందా? ఎక్కడ పనిచేస్తున్నాడో చెప్పాడు. వెళదామా అత్తారింటికి? దిలీప్ రోహన్ మీద కేసు వేశాం. అయినా నాకు తెలుసు వీళ్ళు పవరు డబ్బుని పెట్టుకుని వేసుకెపోతారని. వాళ్లతో డబ్బుందంటే నా దగ్గర తెలివితేటలున్నాయి. చాలా రోజుల దాకా నేను ఫాలో చేశాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారని, ఎవరిని మీట్ చేస్తారని. తర్వాత వాళ్ళని చంపడానికి దారిని కనిపెట్టాను.
ఎలక్ట్రిక్ ప్లేన్స్ మరియు సర్క్యూట్స్ని వాడాను. ఆ 2 విషయం గురించి మొత్తం డీటెయిల్స్ నాకు తెలుసు. అంతే, ఇద్దరికి శిక్ష ఇచ్చాను. ఇద్దరిని ప్రాణాలతో తగలబెట్టి చంపేశాను. ఎలాగ నా సలూన్ని చంపారో అలాగే నేను చెప్పాను. హిమేష్, నీ భార్య విషయంలో ఏం జరిగిందో అది మాకు కూడా చాలా బాధగా ఉంది. నువ్వు దిలీప్ రోహన్ని చంపినందువల్ల నీకేం దొరికింది? నీ వైఫ్ బ్రతికొచ్చిందా? పగ తీర్చుకుంటాననే పేరు మీద నువ్వు ఇద్దరిని చంపేశావు. మన చట్టం అస్సలు నేను క్షమించదు. కఠినమైన శిక్ష నీకు పడే తీరుతుంది.